జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. మన భారతీయ సంస్కృతిలో పురాణాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాలలో ముఖ్యమైన కథ కాకుండా చాలా ఉపాఖ్యానాలు ఉంటాయి. ఉపాఖ్యానాలు అంటే ఉపకథలు, చిన్న చిన్న కథలు. ఈ కథల ద్వారా సామాజిక విలువలు ప్రభావితం అవుతూ ఉంటాయి. మానవులు ఎలా జీవించాలి, మానవుల ప్రవర్తన ఎలా ఉండాలి, మానవుల ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఉపాఖ్యానాల ద్వారా తెలుస్తాయి. ఈ రోజున నేను మీకు ఒక చక్కటి ఉపాఖ్యానం చెప్పబోతున్నాను. ఈ ఉపాఖ్యానం ఖాండిక్య కేశిధ్వజుల కథ. ఇది మనకి విష్ణు పురాణంలో కనిపిస్తుంది. అలాగే మనకి శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్యదలో కూడా ఈ కథ కనిపిస్తుంది. ఖాండిక్య కేశిధ్వజుల కథ. ఎవరి ఖాండిక్యుడు, ఎవరి కేశిధ్వజుడు? ఇక్ష్వాకు వంశంలో నిమి అనే చక్రవర్తి ఉండేవాడు. ఆ నిమి చక్రవర్తి వంశంలో ధర్మధ్వజుడు అనే మహారాజు జన్మించాడు. ఈ ధర్మధ్వజుడికి ఇద్దరు కొడుకులు. ఒకళ్ళు కృతధ్వజుడు, మరొకళ్ళు మితధ్వజుడు. ధర్మధ్వజుడు తన పిల్లలిద్దరికీ కూడా, అంటే కృతధ్వజుడికి మితధ్వజుడికి, వాళ్ళిద్దరికీ కూడా తన సామ్రాజ్యాన్ని 2 భాగాలు చేసి ఆ 2 భాగాలని కృతధ్వజుడికి మితధ్వజుడికి ఇచ్చాడు. కృతధ్వజుడికి మిథిలా నగరం వచ్చింది. మితధ్వజుడికి మిగిలిన ప్రాంతం అంతా వచ్చింది. కృతధ్వజుడు కానీ మితధ్వజుడు కానీ వాళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా హాయిగా ఆనందంగా పరిపాలించుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైందంటే కృతధ్వజుడికి కేశిధ్వజుడు అనే అబ్బాయి పుట్టాడు. మితధ్వజుడికి ఖాండిక్యుడు అనే అబ్బాయి పుట్టాడు. ఈ కృతధ్వజుడు తన కుమారుడు కేశిధ్వజుడికి తన మిథిలా నగర రాజ్యాన్ని ఇచ్చేసి అతను వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. మితధ్వజుడు తన కుమారుడికి ఖాండిక్యుడికి తన రాజ్యాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు, వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. మనకి ఇక్ష్వాకు వంశ రాజులందరూ కూడా కొంతకాలం పరిపాలించడం, తర్వాత పిల్లలకు పట్టాభిషేకం చేసి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోవడం కనిపిస్తుంటుంది. అలాగా రాజ్యానికి మొత్తం అప్పుడు భారతదేశం అంతా బహుశా ఒకటే రాజ్యం అయి ఉంటుంది. ఈ రాజ్యానికి అటు కేశిధ్వజుడు, మిథిలా నగరానికి కేశిధ్వజుడు, మిగిలిన ప్రాంతాలకి ఖాండిక్యుడు రాజయ్యారు. అయితే సాధారణంగా అన్నదమ్ముల మధ్య తేడాలు వస్తుంటాయి. అన్నదమ్ముల మధ్య ఏదో మాట పట్టింపులు అలాంటివి వస్తుంటాయి. ఇక్కడ కేశిధ్వజుడికి ఖాండిక్యుడికి వాళ్ళిద్దరూ మంచివాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి పట్టలేదు. మొత్తానికి ఎందుకు వచ్చిందో తెలీదు, ఈ 2 రాజవంశాలకేం కూడా మధ్యలో పెద్ద విరోధం వచ్చింది. ఎప్పుడైతే విరోధం వచ్చిందో, ఇప్పుడు ఎలా అంటే భారతదేశం పాకిస్తాన్గా విభజితం అయిపోయి భారతదేశం పాకిస్తాన్ కొట్టుకున్నట్టు కేశిధ్వజుడి రాజ్యంలో ఉన్న ప్రజలు, ఖాండిక్యుడు రాజ్యంలో ఉన్న ప్రజలు వాళ్ళు పరస్పరం వైరంతో ఉండడం మొదలెట్టారు. చివరికి కేశిధ్వజుడు ఖాండిక్యుడు కూడా వాళ్ళిద్దరు కూడా చాలా, అంటే ఈ కారణాంతరాల వల్ల వచ్చిన విరోధం వల్ల యుద్ధాలు చేసుకోవడానికి సిద్ధపడి ఇద్దరు కూడా చాలా తీవ్రమైన యుద్ధాలను చేశారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా కాలం యుద్ధం చేశారు. ఎవరు కూడా యుద్ధంలో అవతల వాళ్ళని చంపుదామన్న కోరిక లేదు. కానీ యుద్ధంలో చివరికి ఏమైందంటే కేశిధ్వజుడు గెలిచాడు. ఖాండిక్యుడు పారిపోవాల్సి వచ్చింది. ఖాండిక్యుడు పారిపోతే ఖాండిక్యుడు రాజ్యాన్ని మొత్తాన్ని కూడా కేశిధ్వజుడు ఆక్రమించుకున్నాడు. ఖాండిక్యుడు అడవులోకి పారిపోయాడు. ఈ రోజుల్లోలాగా పారిపోయిన వాళ్ళని వెనక్కి తరిమి పట్టుకోవడం అనేది ఉండేది కాదు. అడవుల్లోకి వెళ్ళిపోతే రాజ్యాన్ని వదిలేశాడు కదా, రాజ్యాన్ని 2 రాజ్యాలని కలిపి కేశిధ్వజుడు పరిపాలిస్తున్నాడు. ఖాండిక్యుడు అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. కానీ ఖాండిక్యుడికి అతనితో పాటు ఉన్న జనం అందరికీ కూడా ఎప్పుడైనా కేశిధ్వజుడి సైన్యం వచ్చి దాడి చేస్తుందేమో అనే భయం ఉండేది. అందుకని ఖాండిక్యుడు ఏం చేశాడంటే తను ఎక్కడైతే ఉన్నాడో అడవిలో ఆ చుట్టుపక్కల ఉన్న కొండల మీదంతా కూడా తన వాళ్ళను కాపలా పెట్టాడు, ఎవరైనా శత్రువులు వస్తుంటే చెప్పమని. అయితే ఇటు కేశిధ్వజుడు కానీ అటు ఖాండిక్యుడు కానీ వాళ్ళిద్దరూ చాలా గొప్ప తత్వవేత్తలు. కేశిధ్వజుడు 2 రాజ్యాలు వచ్చే 2 రాజ్యాలని పరిపాలిస్తూ ఆయన జపాలు, తపాలు, దానాలు, యజ్ఞాలు చాలా ఎక్కువ చేసేవాడు.
సాధారణంగా రాజు అంటే రాజుకి బాధ్యత అంటారు అది. అంటే సమాజం అంతా బాగుండడం కోసం యజ్ఞాలు చేయడం. అలాగే కేశిధ్వజుడు అనేకమైన యజ్ఞాలు చేయడం మొదలుపెట్టాడు. చేస్తే ఒకసారి ఏమైందంటే ఈ యజ్ఞం కోసం చాలా గోవులను తీసుకొచ్చి ఆ గోవులని వాటన్నిటిని కూడా అభిమంత్రించి వాటిని ఆవాహన చేసి అమ్మవారిలాగా వాటిని దానం ఇస్తారు. అలాగా చాలా గోవులను తీసుకొచ్చారు. యజ్ఞం ఓ పక్కన జరుగుతుంటే కేశిధ్వజుడు ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఈ గోవులన్నీ కూడా వాటిని పచ్చిక కోసం మేత మేయడానికి వదిలేస్తారు కదా. ఆ మేత మేయడానికి వదిలేసినప్పుడు ఒక పులి ఒక గోవును పట్టుకునేసరికి అసలు యజ్ఞానికి వచ్చిన గోవులు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది పులి పట్టుకునేసరికి ఏంటంటే వెంటనే మొత్తం అందరూ కలిసి ఎదిరించడానికి ఏదో ట్రై చేశారు. పులి గోవు మెడ కొరికేసి పారిపోయింది. ఈ గోవుని వెనక్కి తీసుకొచ్చారు, కానీ గోవు మరణించింది. యజ్ఞం కోసం తీసుకొచ్చిన గోవు మరణించడం అంటే యజ్ఞంలో అదొక పెద్ద లోపం. అది కేశిధ్వజుడికి ఒక్కసారిగా భయం పట్టుకుంది. యజ్ఞయాగాదుల గురించి ఏం చెప్తారంటే యజ్ఞం కనుక సరిగ్గా జరగకపోతే మొత్తం మన చుట్టూ చాలా నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయట. అవన్నీ ఎదురు చూస్తుంటాయి. రాజు ఎవరైతే యజ్ఞం చేస్తానని సంకల్పం చేసుకుంటారో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చెడు చేయడం కోసం భూతప్రేత పిశాచాలన్నీ ఎదురు చూస్తుంటాయి. అందుకనే కేశిధ్వజుడు వెంటనే ఈ గోవు మరణించింది. ఈ గోవు మరణించిన గోవుకి ఇది యజ్ఞంలో ఒక అపశృతి కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అని ఋత్విక్కులు అంటారు. ఋత్విక్కులు అంటే యజ్ఞాన్ని చేయించేవాళ్ళు. ఆ ఋత్విక్కులను సాధారణంగా మహర్షులు వస్తారు. ఋత్విక్కుల్ని కేశిధ్వజుడు అడిగాడు, ఈ యజ్ఞము మధ్యలో ఆగిపోయినట్టు ఒక అపశృతి జరిగింది, ఒక ఆవు మరణించింది, మనం ఏం చెయ్యాలి అంటే ఆ ఋత్విక్కులు ఏమన్నారంటే ఇది ఏం చెయ్యాలి అన్నది ప్రాయశ్చిత్తం ఎలా చేయాలన్నది మాకు కూడా తెలియదు. భూమి మొత్తం మీద యజ్ఞయాగాదులన్నీ కూడా ఏది ఎలా జరగాలి, ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగితే దానికి ప్రాయశ్చిత్తం ఏంటి, ఇదంతా తెలిసిన వ్యక్తి భూమి మొత్తం మీద ఒకే ఒక్కడున్నాడు. అతను ఖాండిక్యుడు ఇప్పుడు అడవిలో ఉన్నాడు. అందులో నువ్వు ఓడించావు. అందుకనే ఆ ఖాండిక్యుడు తప్ప ఇంకొకళ్ళు ఎవరు ఈ యజ్ఞాన్ని మళ్ళీ సరిగ్గా ఎలా చేయాలి, ఎలా కొనసాగించాలి, ఎలా పూర్తి చేయాలి చెప్పలేరు అని. కేశిధ్వజుడు ఆయన చాలా ఆత్మజ్ఞాని. ఆయన ఏమన్నారంటే కేశిధ్వజుడు ఖాండిక్యుడి దగ్గరికి నేను వెళ్తాను, యుద్ధంలో ఓడిపోయాడు అంతే, కానీ నాకు ఇప్పుడు అవసరం కాబట్టి నేను ఖాండిక్యుడి దగ్గరికి వెళ్తాను అంటే ఖాండిక్యుడు నీ మీద శత్రుత్వం పెట్టుకున్నాడు, విరోధం పెట్టుకున్నాడు. ఖాండిక్యుడు ఏమన్నా నిన్ను చంపుతాడా, చంపేస్తే ఎలాగానంటే కేశిధ్వజుడు నవ్వాడు. యజ్ఞం కనుక పూర్తవ్వకపోతే నేను మరణించినట్లే లెక్క. ఒకవేళ ఖాండిక్యుడు కనుక నన్ను చంపేస్తే యజ్ఞం జరుగుతున్న సమయంలో నేను యజ్ఞం సంకల్పం తీసుకున్నాను కాబట్టి చంపేసినా నేను స్వర్గానికి వెళ్తాను. లేదా ఖాండిక్యుడు చెప్పాడు యజ్ఞాన్ని పూర్తి చేసుకుంటాను నేను అని చెప్పి నేను వెళ్తాను అని ఒక్కడు వెళ్ళడం ఎలా వెళ్ళాడు, ఎక్కడున్నాడో ఖాండిక్యుడు తెలుసు. ఖాండిక్యుడి దగ్గరికి తను ఇంకెవరిని తీసుకెళ్లకుండా మామూలుగా నారచీరలు కట్టుకొని కృష్ణా దినం అంటే జింకతో ఇది చేసుకొని ఒక ముని వేషధారి అయి వెళ్ళాడు. కానీ కేశిధ్వజుడిని గుర్తుపట్టరా, అతను వస్తుంటేనే ఈ కావలి వాళ్ళు ఏంటంటే వెంటనే ఖాండిక్యుడికి చెప్పాడు, అదిగో వస్తున్నాడు మీ తమ్ముడు వచ్చేస్తున్నాడు, నీకు బహుశా నిన్ను చంపేస్తాడేమో అని అనేసరికి ఖాండిక్యుడు వెంటనే తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీశాడు. ఖాండిక్యుడు కేశిధ్వజుడు ఆశ్రమం దాకా వచ్చేసాడు. ఖాండిక్యుడు బయటకు వచ్చాడు ఆశ్రమం నుంచి. ఎందుకంటే లోపల ఆడవాళ్ళు పిల్లలు అందరూ ఉంటారు, పురోహితులు బ్రాహ్మణులు అందరూ ఉంటారు. నన్ను చంపడానికి వస్తున్నా, నేను అతన్ని చంపినా బయట అవుతున్నాను. ఖాండిక్యుడు ఒకసారి బయటకు వచ్చి బాణం రెడీ చేసుకుని ధనస్సుని కేశిధ్వజుడితో అన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చావు, నన్ను చంపడానికి వస్తున్నావని నేను అనుకుంటున్నాను, నిన్ను ఈ క్షణంలో చంపేస్తాను అని అంటే కేశిధ్వజుడు దండం పెట్టాడు. నువ్వు నన్ను చంపేసినా సరే నాకు ఒక పెద్ద విపత్తు వచ్చింది, ఆ విపత్తుని ఎలా తొలగించుకోవాలో నాకు తెలియటం లేదు, అది నువ్వొక్కడివే చెప్పగలవని ఋత్విక్కులందరూ చెప్పారు మహర్షులు. అందుకోసం నేను నీ దగ్గరికి వచ్చాను, ఒకవేళ నువ్వు నన్ను చంపేస్తే చంపేయి, నేను నిన్ను శరణు కోరుతున్నాను అన్నాడు కేశిధ్వజుడు. అని అనేసరికి ఖాండిక్యుడు చల్లబడిపోయాడు. ఖాండిక్యుడు ఏంటంటే లోపలికి వెళ్ళి మంత్రులందరూ అక్కడ వాళ్ళు అంటారు కదా, వాళ్ళందరినీ అడిగాడు, ఇలా కేశిధ్వజుడు వచ్చాడు, నా సహాయం కోరుతున్నాడు, నేనేం చేయను అంటే వాళ్ళు మంత్రులు ఏమన్నారంటే ఇదే అవకాశం, కేశిధ్వజుడిని చంపేసేయి, నీ రాజ్యం నీకు వస్తుంది, కేశిధ్వజుడి రాజ్యం కూడా వస్తుంది అని అంటే ఖాండిక్యుడు అన్నాడు,
అతను వచ్చిందేమో ఒక గొప్ప పని కోసం వచ్చాడు. నేను ఇంత క్రూరంగా నేనెందుకు ప్రవర్తిస్తాను, నేను ప్రవర్తించను అని కేశధ్వజుడిని బయటికి వెళ్ళి కేశధ్వజుడిని ఆహ్వానించి అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి పూజించి, చెప్పు నువ్వు నీకేం కావాలి అంటే కేశధ్వజుడు చెప్పాడు, ఇలా యజ్ఞం మొదలుపెట్టాను, ఒక ధేనువు ఒక ఆవు పులి నోట గరుచుకుని వెళ్ళిపోవడం వల్ల మరణించింది, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనంటే దానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఏ ఏ మంత్రాలు, ఎందుకంటే ఖాండిక్యుడికి మంత్రశాస్త్రం మొత్తం తెలుసు, ఏ మంత్రాలు ఉపయోగించి ప్రాయశ్చిత్తం చేయాలో అవన్నీ కూడా కేశధ్వజుడికి చెప్పాడు. చెప్తే కేశధ్వజుడు చాలా సంతోషించి అన్నగారికి నమస్కారం చేసి కేశధ్వజుడు బయటకు వచ్చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయి చెప్పాడు కదా ఖాండిక్యుడు, యజ్ఞాన్ని పూర్తి చేశాడు. యజ్ఞాన్ని పూర్తి చేశాక చివరి రోజున ఏంటంటే మొత్తం బ్రాహ్మణులందరికీ దాన ధర్మాలు చేస్తారు. మొత్తం అందరికీ దాన ధర్మాలు చేశాడు. యజ్ఞం చాలా చాలా విజయవంతంగా పూర్తయింది. అందరూ చాలా సంతోషించారు. కానీ కేశధ్వజుడికి మనసులో సంతోషం లేదు. ఎందుకని అంటే ఏదన్నా యజ్ఞం చేస్తే ఎక్కడ ఎవరి దగ్గర రుణం ఉండకూడదు. ఇప్పుడు ఖాండిక్యుడు చెప్పినది చెప్పబట్టి యజ్ఞం పూర్తయింది. కాబట్టి ఖాండిక్యుడికి ఏదో ఒకటి సమర్పించుకుంటేనే యజ్ఞం పూర్తయినట్లు లెక్క. దాంతో కేశధ్వజుడు రెండోసారి ఖాండిక్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఈసారి కేశధ్వజుడు వస్తుంటే మిగిలిన వాళ్ళందరూ అన్నారు, ఈసారి నిజంగానే కేశధ్వజుడు ఖాండిక్యుడిని నిన్ను చంపేస్తాడు, ఈసారి నువ్వు ధైర్యంగా ఉండు అంటే ఖాండిక్యుడికి యజ్ఞం పూర్తి చేశాడు, యజ్ఞం పూర్తి చేసి నా దగ్గరకు వస్తున్నాడు అంటే కృతజ్ఞతని చెల్లించుకోవడానికి వస్తున్నాడు అని ఖాండిక్యుడు వెళ్ళి కేశధ్వజుడిని తీసుకొస్తే కేశధ్వజుడు అంటాడు, నువ్వు నాకు నా యజ్ఞం పూర్తయ్యేట్టు చేసావు, నేను నీకు దక్షిణ ఇచ్చుకోవాలి, దక్షిణ లేకుండా ఏ యజ్ఞము పూర్తవదు, దక్షిణ ఇచ్చుకోవాలి, నన్ను నీకు ఏ దక్షిణ ఇమ్మంటావో నువ్వు చెప్పు అన్నాడు. వెంటనే ఖాండిక్యుడి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఈ సలహాలు వాళ్ళు అన్నారు, రాజ్యాన్ని అడిగాయి, 2 రాజ్యాలని అడిగాయి, ఏది అడిగినా ఇస్తాడు ఇప్పుడు కేశధ్వజుడు, 2 రాజ్యాలని అడిగేసేయి, అప్పుడు కేశధ్వజుడు వెళ్ళిపోతాడు, నువ్వు మళ్ళీ రాజు అవుతావని అంటే ఖాండిక్యుడు నవ్వి, మీరు నన్ను పతనం అవడానికి అధోగతి నాకు రావడానికి మీరు సలహాలు ఇస్తున్నారు, నేను ఉన్నత మార్గానికి వెళ్దామని చూస్తున్నాను, ఉన్నత గతులు రావాలని కోరుకుంటున్నాను, నేను ఒక పక్కన నేను ఇలా తపోవనంలో నేను రాజ్యాన్ని అడిగితే నాకు నా విలువే ఉంది అని కేశధ్వజుడి దగ్గరికి వచ్చన్నాడు. నువ్వు నాకు నిజంగా దక్షిణ ఇద్దామనుకుంటే, నేను నీకు చేసిన యజ్ఞం పూర్తవడానికి నేను చేసిన మేలుకి నువ్వు నాకు దక్షిణ ఇద్దామనుకుంటే నువ్వు చాలా గొప్ప ఆత్మజ్ఞానివి, ఆ ఆత్మజ్ఞానాన్నంతా నాకు బోధించు అన్నాడు ఖాండిక్యుడు. అంటే కేశధ్వజుడు ఒక ప్రశ్న వేశాడు, నేను నీకు ఇస్తాను అన్నప్పుడు నువ్వు రాజ్యం అడిగేయచ్చు కదా, ఎందుకు ఆత్మజ్ఞానాన్ని అడిగావు అంటే అప్పుడు ఖాండిక్యుడు ఏమన్నా అంటే, నువ్వు నా రాజ్యాన్ని గెలిచావు, విరోధం మీదే గెలిచావు, కానీ నువ్వు గెలిచావు, క్షత్రియుడిగా నీ ధర్మాన్ని నువ్వు చేసావు, నువ్వు కనుక దానం ఇస్తే క్షత్రియులు ఎప్పుడు ఇచ్చేట్టు ఉండాలి కానీ పుచ్చుకునేట్టు ఉండకూడదు, నువ్వు కనుక దానం ఇస్తే ఆ దానాన్ని నేను గ్రహించి రాజ్యానికి రాజు అయినా సరే నేను నీ కింద సామంతరాజునే అవుతాను తప్ప రాజును కాను, నేను క్షత్రియుడిని అయితే మళ్ళీ నేను సైన్యం తీసుకొచ్చేసి నిన్ను ఓడించి నా రాజ్యాన్ని తీసుకోవాలి, సో అది నా ధర్మం కాదు. రెండోది, ఇంత ఆత్మజ్ఞానం కలిగిన నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను జ్ఞానభిక్ష అడగకుండా ఈ రాజ్యాన్ని అడిగి నన్ను నేను పతనం చేసుకుంటానా అన్నాడు ఖాండిక్యుడు. అంటే కేశధ్వజుడు నవ్వి చాలా సంతోషించి ఖాండిక్యుడికి ఆత్మజ్ఞానాన్ని, ఆ విద్యను మొత్తాన్ని బోధించడం మాత్రమే కాకుండా నీ రాజ్యాన్ని నీకు దక్షిణగా ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేస్తే ఖాండిక్యుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఆ రాజ్యానికి రాజుగా చేశాడు. కేశధ్వజుడు వెనక్కి తిరిగి వచ్చేసి తాను కొంతకాలం పరిపాలన చేసి తన కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చేసి తర్వాత వానప్రస్థానికి వెళ్ళి సన్యాసానికి వెళ్ళిపోయారు. మొత్తానికి ఈ కథలు ఇటు ఖాండిక్యుడు అటు కేశధ్వజుడు ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ కథలో మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఇది విష్ణు పురాణంలో ఉంది, శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యదలో కూడా ఉంది. ఈ కథలో అన్నదమ్ముల పిల్లలు శత్రుత్వం వచ్చినప్పటికీ కూడా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళా కలిశారు, మళ్ళా కలవాలి
ఏదో తరతరాలు జన్మజన్మల శత్రుత్వాలు, ఒక జన్మలో శత్రుత్వం ఉంటే మరో జన్మకి అది కొనసాగుతుందంటారు. జన్మజన్మల శత్రుత్వాలు ఉండకూడదు. మనిషి జీవితాన్ని ముగించే లోపల తనకి ఎవరితో అయినా శత్రుత్వం ఉంటే ఆ శత్రుత్వాలన్నీ పోగొట్టుకోవాలి. కాశీలో ఒక ఆశ్రమం ఉందట. అక్కడ చివరి దశని, జీవితంలో చరమాంకాన్ని అక్కడ గడపడానికి వస్తారట. వచ్చినప్పుడు ఆ ఆశ్రమం పెద్దలు అడుగుతారట, వీళ్ళు ఇంకా మరణిస్తారు అని తెలిసినప్పుడు మీకు ఎవరితో అయినా మాట్లాడాలని ఉందా, ఎవరైనా శత్రువులు ఉన్నారా, వాళ్ళని పిలిచి వాళ్ళతో మీరు మాట్లాడండి, మీకు ఆనందకరమైన మృత్యు వస్తుంది అని చెప్తారట. అని అలా చాలామంది శత్రువులతో కూడా మాట్లాడతారు. ఎంతకాలం శత్రుత్వం? సమశత్రవచ మిత్రేచ అంటారు పరమాత్మ భగవద్గీతలో. శత్రువుని మిత్రువుని సమానంగా చూడగలిగినప్పుడే అదే మోక్షాన్ని పొందడానికి అర్హత అవుతుంది. జై భారతమాత, జై హింద్.